పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశ సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ కొరత మొదలైంది. ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ప్రస్తుతం ఇబ్బందులు లేకున్నా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే వాణిజ్య సిలిండర్లు మాత్రం 90% మందికి అందడం లేదు. విశాఖ జగదాంబ సెంటర్లో ఉన్న ప్రముఖ హోటళ్లకు రోజుకు 20 సిలిండర్లు అవసరం కాగా వారికి 10 ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని సరఫరా చేయకపోతే వ్యాపారాలు మూసుకోక తప్పదని వ్యాపారులు వాపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఏదైతే వార్ జరుగుతుందో ఆ వార్ కారణంగా ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క చమురు అలానే గ్యాస్కి సంబంధించి కొన్ని నిల్వలు లేకపోవడంతో దాదాపు ప్రజలంతా కూడా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పలు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే చాలా చోట్ల హోటల్స్ అన్ని కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి నగరాలతో పాటు దాదాపు పరిసర ప్రాంతాలు మొత్తం కూడాను ఏవైతే హోటల్స్ రన్ చేస్తున్నారో, భారీ పెద్ద పెద్ద హోటల్స్ అన్ని రన్ చేస్తున్నారో అవన్నింటిని కూడా ప్రస్తుతం అయితే మూసివేసిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే మనం ప్రధానంగా విశాఖ నగరంతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఇప్పటికే హోటల్స్, హాస్టల్స్ అన్నింటిని కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. బయట ఒక పెద్ద పెద్ద బోర్డ్స్ సైతం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి నిల్వలు కూడా లేవు, ఎవరు కూడా ఏర్పాట్లు చేయొద్దనే విషయాన్ని కూడా తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రధానంగా అందుకు సంబంధించి డొమెస్టిక్ సంబంధించి ఎవరికి కూడా అందించద్దని కూడా పలు ప్రాంతాల్లో అనధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే ప్రధానంగా ఇళ్లలో ఎవరైతే ఉంటారో ఇళ్లలో ఉండే వాళ్ళకైతే హోమ్కి సంబంధించి ఆ యొక్క గ్యాస్ని మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఈ డొమెస్టిక్ గ్యాస్ని అందిస్తున్నారు తప్ప బయట ఏవైతే గ్యాస్ ఇవ్వాల్సి వస్తుందో హోటల్స్లో కానీ వాటిలో కానీ ఇటువంటి గ్యాస్ని ఇచ్చే పరిస్థితి లేకుండా అయితే అన్నింటిని కూడా కట్టుదిట్టం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో దాదాపు అందరికీ కూడా మరోసారి కోవిడ్ వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే లాక్డౌన్ ఏర్పడిందో అదేవిధంగా అన్ని హోటల్స్ కావచ్చు, అలానే చిన్న చిన్న షాపులు సైతం కూడా, చిరు దుకాణాలు సైతం కూడా ఎల్పిజి సిలిండర్లు సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఈ యొక్క చిరు వ్యాపారులు, హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అన్ని ప్రధాన నగరాల్లో కూడా సిలిండర్ల కొరత ఏర్పడడంతో అధికమైన ధరలకి ఈ యొక్క సిలిండర్లు కూడా బయట కొనుక్కోలేని పరిస్థితితో అయితే వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు ఆహార వ్యాపారాలు అయితే ప్రస్తుతం మూతపడుతున్న పరిస్థితి కూడా ఉంది. విశాఖ నగరంలో అయితే పలు చోట్ల ఇప్పటికే కొన్ని హోటల్స్ కానీ, స్టాల్స్ని కానీ అన్నింటిని కూడా మూసివేసిన పరిస్థితి ఉన్నది. దాంతోపాటు డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే హోటల్స్కి కానీ వీటన్నిటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో అవి కూడా ప్రస్తుతం లేకపోవడంతో పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎల్పిజి కొరత ప్రభావంతో హోటళ్ళకే పరిమితం కాకుండా ఆహార రంగం పైన కూడా ఈ యొక్క డెలివరీ ఎవరైతే చేస్తారో మనకి ప్రధానంగా ఉన్న స్విగ్గీ, జొమాటో కానీ, లోకల్ బ్లింకిట్స్కి సంబంధించిన వీళ్ళంతా కూడా పలు నగరాల్లో 50 నుండి 60% వరకు కూడా ఈ డిస్కౌంట్లు లేకపోవడంతో అయితే ఈ యొక్క 50 నుండి 60% మంది ఈ వ్యాపారాలన్నీ కూడా హోమ్ డెలివరీస్ కూడా అయితే పూర్తిగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై అయితే ఏవైతే అత్యధికంగా గిగ్ కార్మికులు ఎవరైతే జొమాటో కానీ, స్విగ్గీ కానీ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అందుకు సంబంధించి ఎటువంటి అమ్మకాలని కానీ బయటకు పెట్టే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ ఉపాధిని కూడా ఈ యొక్క గ్యాస్ ప్రభావంతో అయితే వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతున్నారు. ఈ ఆఫర్స్ కూడా స్విగ్గీ, జొమాటోలో కూడా ఆఫర్స్ అన్నింటిని కూడా తొలగించడంతో ఆన్లైన్ ఆఫర్స్ని కూడా ఎవరు కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతో ఈ స్విగ్గీ, జొమాటో వాళ్ళంతా కూడా కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందిని అయితే ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఈ గ్యాస్ కన్స్ట్రక్షన్తో పాటు ఇక్కడ అలానే పెట్రోల్ బంక్స్ కూడా కొన్ని చోట్లయితే నిలిపివేసిన పరిస్థితి ఉండడం, అలానే ఎల్పిజి గ్యాసెస్కి సంబంధించి ఏవైతే వాహనాలు ఉన్నాయో, సిఎన్జి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు కూడా తీవ్ర సంక్షోభం అయితే ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అయితే ఇప్పటికీ కూడా అటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ అందరికీ మేము అందించే ప్రయత్నాన్ని అయితే చేస్తాము. కావాల్సిన రాగల 2 నెలలకు కూడా దీనికి సంబంధించి సరిపడా నిల్వలు ఉన్నాయని అయితే తెలియజేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అయితే ఏదైతే ఉద్రిక్తల నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రధానంగా ఈ గ్యాస్ నిల్వలు అంటే మనకు దాదాపు పశ్చిమాసియా పరిసర ప్రాంతాల నుండి కూడా అంటే ఇరాన్, ఇజ్రాయెల్ నుండి అయితే మనకు పూర్తిగా ఈ చమురు సంబంధించి అన్నీ కూడా మనకు అందుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం వాటి మధ్య యుద్ధాలు జరుగుతున్న కారణంగా ప్రజలకి ఈ గ్యాస్ కొరత కానీ దీనికి సంబంధించి అన్ని కొరతలు కూడా ఏర్పడుతున్న సంక్షోభం అయితే ఏర్పడుతుంది. కానీ ప్రజలకు భరోసా ఇవ్వడానికి అయితే పెట్రోలియం శాఖ అయితే ఇప్పటికే కేంద్ర పెట్రోల్ శాఖ మంత్రి ఇప్పటికే ఒక
ఒక నివేదికను కూడా ప్రజలకైతే పత్రికా ప్రకటన కూడా విడుదల చేస్తున్నారు. దాదాపు ఏదైతే ఇప్పుడు ఆ అనిశ్చిత నెలకొందని చెప్పేసి అయితే పలు చోట్ల ఆరోపణలే ఉన్నాయి తప్ప మన దగ్గర ఇప్పటికీ కూడా భారతదేశంలో రెండు నెలల్లో సరిపడా అయితే గ్యాస్ అయితే ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో కానీ మనం పూర్తిగా ఏదైతే ఫ్లాగ్ షిప్ పైన ఒక ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకున్న తర్వాత వాటిపైన ఎటువంటి దాడులు జరగకుండా ఇక్కడికి చమురు వచ్చేందుకైతే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి పెట్రోలియం శాఖతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఎటువంటి అనిశ్చితి లేకుండా ఆ భారతదేశంలో ఈ నిల్వలకు సంబంధించి ఎటువంటి ఇక్కట్లు లేకుండా చేసేందుకైతే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రధానంగా విశాఖ నగరం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో అలానే తిరుపతి కానీ ఈ ప్రధాన నగరాల్లో మొత్తం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన అన్నింటిని కూడా ఏర్పాటు చేసేందుకు గ్యాస్ నిల్వలతో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే జిల్లా అధికారులను అయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే కలెక్టర్లతో మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో వాళ్ళకి సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. ప్రజలెవరూ కూడా గ్యాస్ లేకుండా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు అనుసంధానమైన దీపం పథకం కావచ్చు, దానికి సంబంధించి నార్మల్ గ్యాస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరికీ అందించేందుకైతే జాయింట్ కలెక్టర్స్కి అయితే పలు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కూడా ఎక్కడైతే మనం గ్యాస్ మిస్ అయిపోతామో, ఒకవేళ గ్యాస్ నిజంగా మనకు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి బుకింగ్స్ కూడా అత్యధికంగా కావడంతో ఈ యొక్క సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్స్ అన్నీ కూడా పనిచేయడంలో అయితే కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క లోడ్ పడడంతో సర్వర్స్ కూడా డౌన్ అవుతూ బుకింగ్ చేసిన దాదాపు కూడా అవి బుకింగ్ అవ్వని కారణంగా ఫోన్ కాల్స్లో చేసేటప్పుడు ఫోన్స్ కనెక్ట్ అవ్వకపోవడం, అలానే వాట్సాప్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ చేసేటప్పుడు కూడా ఆ సర్వర్ డౌన్ కావడం, పూర్తిగా ప్రెజర్ ఎక్కువ అవడంతో ఈ ఆన్లైన్ సిస్టమ్ మొత్తం కూడా క్రాష్ అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది నిపుణులు కూడా తెలియజేస్తారు. దీనికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది. కాసేపు కొద్ది రోజుల్లో దీనిపైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి కావాల్సిన సమగ్రంగా ఏదైతే గ్యాస్ నిల్వలు కావాలో ఆ నిల్వలన్నింటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పేసి అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క సర్వర్స్ కూడా ఇబ్బంది లేకుండా వెంట ఐటీ డిపార్ట్మెంట్స్ గ్యాస్కి సంబంధించి బుకింగ్స్ ఎవరైతే చేస్తున్నారో వాటన్నింటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యం కూడా వాటికి అనుబంధంగా అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాజారాంతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.